హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థ అని చెప్పి, అందులో మొదటిదైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ గ్రామ పంచాయతీ అని చెప్పి, ఆ గ్రామ పంచాయతీలో దీన్ని 6 చాప్టర్లుగా ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి, అందులో మొదటి చాప్టర్ వచ్చేసి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అని చెప్పేసి దాని గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మన పార్ట్ 1 నుంచి పార్ట్ 13 వీడియో వరకు, పార్ట్ 1 నుంచి పార్ట్ 13 వీడియో వరకు ఈ యొక్క గ్రామ పంచాయతీ నిర్మాణం మరియు పరిపాలన మరియు నియంత్రణ అనే అంశం గురించి తెలియపరచడం జరిగింది మన హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా. అలాగే ఇక చాప్టర్ 1 గురించి తెలియపరచడం జరిగింది. ఇక పార్ట్ 1 నుంచి పార్ట్ 13 వరకు ఈ యొక్క చాప్టర్ 1 గురించి తెలియపరచడం జరిగింది. ఇందులో చాప్టర్ 2 వచ్చేసి గ్రామ పంచాయతీ విధులు మరియు బాధ్యతలు మరియు ఆస్తులు అనే అంశం వచ్చేసి పార్ట్ 14 నుంచి పార్ట్ 15 వరకు ఈ 2 వీడియోలలో దీని గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము చాప్టర్ 3 గురించి ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనము అదేంటంటే, మనం చాప్టర్ 3 వచ్చేసి దీంట్లో గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం అని చెప్పేసి చాప్టర్ 3 ఇది 6 చాప్టర్లు కానీ మనం అనుకున్నాం. అందులో 3వ చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ గ్రామ పంచాయతీ విధించే పన్నులను సెక్షన్ 64 ప్రకారం చూద్దాం. మనము 64 సూచిస్తుంది. ఈ 64 ఏం చెప్తుందనే చూద్దాం. మనం ఇక్కడ పన్నులపై పూర్తి సమాచారం కొరకు రెవెన్యూ ఖాతాలు అండ్ వ్యయ నిర్వహణ చాప్టర్ చూడము. అయితే ఈ యొక్క పన్నుల గురించి మనకు పూర్తి వివరణ కావాలనుకుంటే కనుక రెవెన్యూ ఖాతాలు అండ్ వ్యయ నిర్వహణ చాప్టర్, ఆ చాప్టర్ అనేది మనకు ముందు వీడియోలో వస్తుంది కనుక అప్పుడు చెప్పుకుందాం మనం దాని గురించి. ఇక మరి గ్రామ పంచాయతీ నిధి ఇక సెక్షన్ 70 సూచిస్తుంది. ఈ యొక్క అంశము ఈ యొక్క చాప్టర్ 3లో ఉంది. గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం అనేది మరి ఇందులో గ్రామ పంచాయతీ నిధి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది సెక్షన్ 70 ప్రకారము సూచించబడుతుందని చెప్తుంది. మనకి ఇక్కడ గ్రామ పంచాయతీకి సేకరించే అన్ని రకాల డబ్బుతో ఇది ఏర్పడుతుంది. అంటే ఈ యొక్క నిధి అనేది గ్రామ పంచాయతీ సేకరించే అన్ని రకాల డబ్బులతో ఏర్పడే నిధి ఇది అని చెప్పి సెక్షన్ చెప్తుంది. మనం ఉదాహరణ చూసినట్లయితే ఇంటి పన్ను, తెలంగాణ మార్కెట్ చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల పశువర్ధకం, మళ్ళా 1996 క్రింద వచ్చిన పేమెంట్స్, వాహన పన్ను, జిఎస్టీ, మండల ప్రజా పరిషత్తు, మార్కెట్ల ద్వారా వచ్చే డబ్బు, తాత్కాలిక ఉపయోగం కోసం భూమిపై చెల్లించే ఫీజు, దేవాలయాల ట్రస్టుల ఫీజు, ఇనాంలు, పోరంబోకు భూములలో ఉన్న వృక్షాల నుంచి వచ్చే ఆదాయం, లీజు ఆదాయం. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ భూముల్లో ఉన్నటువంటి చెట్ల ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, మన ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, ఇక వాహన పన్ను కావచ్చు, జిఎస్టీ, మండల ప్రజా పరిషత్, మార్కెట్ల ద్వారా వచ్చే డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. ఇక మనం ఒక అంశాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఒక గమనిక కూడా మనం గమనించాలి. ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని చెక్కులపైన సంతకం చేసే అధికారము సర్పంచ్, ఉప సర్పంచ్కి ఇద్దరికి ఉంటుందని చెప్పి ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. చెక్ పవర్ అనేది ఇద్దరికి ఇస్తుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్కి, ఉప సర్పంచ్కి కలిపి పై అన్ని ఆదాయ మార్గాలకు సంబంధించిన ఉత్తర్వులను గ్రామ పంచాయతీ తరపున సర్పంచ్ వెలువరిస్తారు. అంటే గ్రామ పంచాయతీ తరపున ఈ యొక్క ఆదాయం ఏదైతే ఉందో, ఈ ఆదాయానికి సంబంధించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో, ఆ ఉత్తర్వులను ఈ యొక్క గ్రామ పంచాయతీ తరపున మన సర్పంచ్ వెలువరచడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క చట్టం ప్రకారం తెలియపరచడం జరుగుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ. అయితే మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంకొక అంశాన్ని. ఇందులో మనం గ్రామ పంచాయతీ నిధి మరియు ఖర్చులు, ఇది సెక్షన్ 71 అనేది ఈ యొక్క గ్రామ పంచాయతీ నిధులు మరియు ఖర్చులు అనే అంశాన్ని సూచిస్తుందని చెప్తుంది. ఇక్కడ ఖర్చులపై అనుమతి ఇచ్చేది కమిషనర్ అనుమతి ఇవ్వాలి. ఖర్చులపై అంటే మన గ్రామ పంచాయతీలో దేనిపై ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలనేది మన ఈ యొక్క అనుమతి కమిషనర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ జీతాలు, అలవెన్సులు, పిఎఫ్ మొదలైనవి ఏవైతే ఉంటాయో వాటిని ఉదాహరణగా పేర్కొనవచ్చు మనం ఇక్కడ. ఇక ఇంకొక అంశాన్ని చూసినట్లయితే మనం ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని భరించేది ప్రభుత్వమే. ఈ అంశము ఇక్కడ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కానీ దాని యొక్క ఖర్చును కానీ భరించేది ఎవరంటే ప్రభుత్వమే భరించాలి అని చెప్పి సెక్షన్ 72 చెప్తుంది చట్టం ప్రకారము. ఇక మనం ఇందులో ఇంకొక అంశం చూద్దాం. మనం ఇక్కడ బడ్జెట్ తయారీ మరియు విధులు, బడ్జెట్ ఏ విధంగా తయారు చేయాలి, ఆ విధులు ఎట్లుంటాయి ఏందనేది సెక్షన్ 73 ప్రకారం ఆ అంశం కూడా ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. చట్టం ప్రకారం ఏం చెప్తుందనేది, ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరము ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారము ఈ యొక్క బడ్జెట్ను, అంటే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ యొక్క బడ్జెట్ను తయారు చేసి గ్రామ సభ ముందు పెట్టి, ఈ యొక్క బడ్జెట్ను గ్రామ సభ ముందు పెట్టి అంశాల వారీగా
ప్రయారిటీని గుర్తించి అంశాల వారికి, అంటే గ్రామంలో ఏ అంశానికి ఎంత అమౌంట్ అవసరము, ఏది ప్రియారిటీ ఉన్నది, ఏ అంశం ముందు మనం తీసుకుంటే బాగుంటుంది, ఏది ప్రజలకు ముందు చేస్తే బాగుంటుంది అనే ఆ ప్రియారిటీని బట్టి ఇక్కడ ఆ అంశాన్ని గుర్తించి ఆమోదించి ఇది బడ్జెట్ను గ్రామ పంచాయతీకి పంపించును. చూడండి, గ్రామ పంచాయతీ ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం బడ్జెట్ను తయారు చేసి గ్రామ సభ ముందు పెట్టి అంశాల వారీగా ప్రియారిటీని గుర్తించి ఆమోదించి గ్రామ పంచాయతీకి పంపును. ఓకే, ఇక చూద్దాం. ఇంకా ఈ యొక్క పంచాయతీ ఈ యొక్క నిధి ఏదైతే ఉందో ఈ యొక్క నిధిని ఒక నెలలోగా ఈ ప్రవేశపెట్టిన దాన్ని ఒక నెలలోగా ఆమోదించవలసి ఉంటుందని చెప్పి ఒక బడ్జెట్ను ఒక నెలలోగా ఆమోదించాలని చెప్పేసి ఒక చట్టం చెప్తుంది. ఒకవేళ ఆమోదించకపోతే ఈ యొక్క బడ్జెట్ను విస్తరణ అధికారి, అంటే ఎవరైనా విస్తరణ అధికారి, మన టెక్స్టెన్షన్ అధికారి, పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ డెవలప్మెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇతను టెక్స్టెన్షన్ అధికారి అంటారు. ఈయన పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ డెవలప్మెంట్ అధికారి, ఈయన బడ్జెట్ విస్తరణ అధికారి అంటారు ఈయనని. మరి ఈయనకు పంపిస్తే ఈయన ఏమైనా మార్పులు ఉంటే చేసి చివరకు దీన్ని మన గ్రామ పంచాయతీకి పంపిస్తారు. ఎటుపోయి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బడ్జెట్ను మనమే ఏది అవసరం ఉంది ఏంది అనేది మొత్తం చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ బడ్జెట్ను ఇక్కడ మనము ఈ యొక్క విస్తరణ అధికారి గారికి పంపిస్తే వారు దాన్ని చూసి అతనికి ఏమైనా మార్పులు ఉంటే చేసి చివరకు మళ్ళీ గ్రామ పంచాయతీకి వస్తుంది. మనం గ్రామాభివృద్ధికి మనము ఆ బడ్జెట్ను వాడుకోవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఒక చట్ట ప్రకారం తెలియడం జరుగుతుంది. ఇక పంచాయతీలకు నేరుగా బడ్జెట్లోనే నిధులు అని చెప్పేసి ఇక్కడ ఒక అంశం మనం చూస్తున్నాం ఈ యొక్క చట్టంలో. చూద్దాం మరి అంశం ఏం చెప్తుంది అనేది. ఈ యొక్క పంచాయతీలు ఏవైతే ఉంటాయో వీటిని బలోపేతం చేయడానికి, ఈ యొక్క గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి, ఈ యొక్క గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే లక్ష్యంలో ఈ యొక్క నేరుగా ఈ యొక్క బడ్జెట్లో ఉన్న నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. చూడండి, ఇక్కడ పంచాయతీలను బలోపేతం చేసే లక్ష్యంతో నేరుగా బడ్జెట్లోనే నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించనుండడంతో పంచాయతీలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్తుంది. ఇక్కడ ఇక జనాభా ప్రతిపాదికన ప్రతి పంచాయతీకి కనీసం రూ. 5 లక్షలు ఏటా రాష్ట్ర బడ్జెట్ నుంచి అందుతున్నాయి. జనాభా ప్రాతిపదిక ప్రకారము రాష్ట్ర బడ్జెట్ నుంచి గ్రామ పంచాయతీకి కనీసము సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అందుతున్నాయంటే ఈ చట్టం ప్రకారం అని ఇక్కడ తెలియపరచడం జరిగింది మనకు. ఇక గ్రామాల్లో రోడ్లను పంచాయతీరాజ్ శాఖ విస్తరిస్తుండటం, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ విస్తరిస్తుండటం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ప్రభుత్వమే నీటిని ఉచితంగా సరఫరా చేయడం, ఇది మనం మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి ప్రభుత్వం నీటిని సరఫరా ఉచితంగా చేస్తుంది. అప్పుడు మనం చూసినాం తెలంగాణ ప్రభుత్వంలో ఈ యొక్క విధానాన్ని. ఇక సరఫరా చేయుచుండడంతో పంచాయతీలపై వ్యయభారం గణనీయంగా తగ్గనుంది. ఓకే, ఆదాయం పెరగడం, వ్యయం తగ్గడంతో పంచాయతీలు ఆర్థిక పురిపుష్టి దిశగా పయనించడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్నో సంస్కరణలతో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రూపొందించిన నూతన పంచాయతీరాజ్ చట్టంను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఈ యొక్క చట్టం చెప్తుందని చెప్పి తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇక మనము ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 6 చాప్టర్లలో 3 చాప్టర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోతోని. ఇక మనము 4వ చాప్టర్ని వచ్చే వీడియోలో చూద్దాం మనం. ఇక అదేంటంటే గ్రామ పంచాయతీ ప్రజారక్షణ ఆరోగ్య సేవలు అనే అంశాన్ని వచ్చే వీడియోలో చూద్దాం మనము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.